అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను బైబిల్ లాజిక్ ఇలా వాడేది, బైబిల్లో చాలా వచనాలు ఫేక్ ఉంటాయి అని నిరూపించి చూపించుకుంటూ వస్తుంటా. సో ఒక మహానుభావుడు అన్నాడంట, బైబిలా నీవు ఏం చేస్తావు అంటానంటే, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, అక్క చెల్లెళ్ళ మధ్య జగడం పెడతా, కుటుంబంని విడదీస్తా అంటేనే బైబిల్ అన్నదంట. సో ఇవేమి ఫేక్ కాదు, ఇవి రియల్గా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 వచనంలో ఉంటుంది. నేను కుటుంబానికి విడదీయనికి వచ్చినా అని స్వయంగా యేసుక్రీస్తు అంటాడు. సో నేనేమంటున్నానంటే, చాలామంది కుటుంబంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేనైతే యేసుప్రభు నమ్ముకునేటప్పుడు పొద్దుగల 4 గంటలకే లేచి మోకాళ్ళుంచి ఒక అర్ధ గంట ప్రార్థన చేసుకునేటోని ప్రతిరోజు. అట్లా ఇంచుమించు 10 సంవత్సరాలు చేసిన. 10 సంవత్సరాలు చేసి అంటే దాంట్లో రియాలిటీ తెలుసుకున్న తర్వాత సో నేను బైబిల్ నుండి బయటికి రావడం జరిగింది. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. మీరు కొత్తగా కానీ ఈ వీడియో చూస్తే మీకు అదో ఒక రకంగానే ఉంటుంటుంది. సో నేను చెప్పేది సరైనవో కాదో మీరు టైం వేస్ట్ కాకుండా ఈ వీడియో చూడండి. క్రైస్తవులు చూడండి, హిందువులు కూడా చూడండి. హిందువులు చూస్తే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఇలా వాడండి. ఎంతోమంది మన భారతదేశంలో మన సోదరులే, మన హిందూ సోదరులే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యిండ్రు. సో వాళ్ళందరినీ తిరిగి మన హిందుత్వంలోనికి తీసుకురావాలి మనము. అదేమిటంటే, ఎవరైతే క్రీస్తువులే నేను ఉండాలి అని గర్వపడుతున్నారో, నేను ఒకసారి క్రిస్టియన్లోకి వచ్చినా నేను క్రీస్తునే నమ్ముకుంటా, క్రీస్తులలో ఉంటా, క్రీస్తులను చనిపోతా అని అనుకుంటే మీరు ఒక సర్టిఫికేట్ తీసుకునండి. ఇక హిందుత్వానికి మాకు ఇంకా ఏం సంబంధం లేదు, మీ జోలికి మేము రాము అంటున్నాను. ఒక సర్టిఫికేట్ తీసుకొని మీ మట్టుకు మీరు ఉండండి, మీకేమి ఇబ్బంది లేదు. ఒకవేళ నా వీడియో చూసి మా వీడియోలు చూసి మీరు దీంట్లో ఏమైనా తప్పు నేను చెప్పినట్లు మీకు అనిపిస్తే డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టి ఉంటా. ఆ నంబర్ మీద ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మీకు తెలిసిన జ్ఞానం ఏమిటో నాతో పంచుకునండి. సో నాకు తెలిసిన జ్ఞానము మీతో పంచుకుంటుండ ఈరోజు. నా ఉద్దేశం ఏమిటంటే, మన అందరము భారతీయులము సోదర భావంతో, సోదరి భావంతో కలిసి ఉండాలి, అందరం ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నా. సో దయచేసి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. బైబిల్లో యా లాజిక్లు మిస్ అయి ఉంటాయి, బైబిల్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది. నిజంగా ఈ బైబిల్ రాసిండ్రంటే చాలా సంవత్సరాల క్రితం రాసిండ్రు. అలాంటప్పుడు జ్ఞానం తక్కువ ఉండే, అప్పుడు లైట్ అనేది లేకుండే, మొబైల్ అనేది లేకుండే, ఇలాంటి ఇంటర్నెట్ లేకుండే. అప్పుడు వాళ్ళకి ఏదే తోచింది అది చెప్పి రాసిండ్రు, ప్రజలు కూడా అదే నమ్ముతుండ్రి. నిజంగా ఈ కాలానికి టెక్నికల్ ఎక్కవడం వల్ల సో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తన జ్ఞానంతో చదవాలి. ఇప్పుడు చర్చికి వెళ్తే మీకు అవకాశం దొరకదు. సో ఇలాంటి వచనాలు కూడా వాళ్ళకి చెప్పరు. బైబిల్ మంచిది, దేవుడు మంచోడు, మీరు అందరూ మంచిగా ఉండాలి అని చెప్తుంటారు. కానీ బైబిల్లో కానీ నిజంగా దేవుని క్వాలిఫికేషన్, దేవుని ఒక గుణగాణాలు ఉంటే ఇలాంటివి లేకుంటాయి కదా అని నేను అనుకుంటున్నా. అదేదో ఈ బైబిల్ చదివి మీకు వినిపిస్తా, మీరు వినండి. ఆదికాండం 1వ అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, బాగా నాలెడ్జ్గా ఆలోచించండి. ఈ భూమి మీద ఏమైతే ఉన్నాయి కదా, రకరకాలైన జాతులు అంట, అన్నీ అయినుగాక, రకరకాలైన జాతులు కలుగునుగాక అని చెప్పేసినట నీళ్ళ మీదే. సో అవన్నీ కలిగినాయి అంట. సో ఇది బాగా ఆలోచించండి. ఇది కలిగేటి వస్తువు కాదు. ఆటోమేటిక్గా ఎట్లా కలుగుతాయండి? దేవుని యొక్క సామర్థ్యం ఉంటే ఏమైనా కలుగుతాయి అంటున్నా అన్నాడు. ఇక్కడ ఏమి లేదు, వాటి జాతి ప్రకారంగా కలుగునుగాక అంటే ఆ ప్రకారంగా అయినాయంట. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. చూడండి, ప్రతి పురుగును కూడా అతనే చేసిండంట దేవుడు.
ఎట్లా చేసిండు? ఓకే, నోటితో అన్నాడంట, ఇది కావును కాక, ఇది మ్యాజిక్ లాగా, మ్యాజిక్లు చేస్తుంటారు కదా, అట్లా ఇట్లా ఇట్లా అంటే అయినాయంట. సో దేవుడు చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. ఇది ఏమైతే చేశాను కదా అది మంచిదని దేవుడు చూసిండంట. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేతము వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని ప్రాకు ప్రతి జంతువులను ఏలుదూరుగా కానియు పలికెను. సో ఇందాక మనం చూసినాం కదా, పశువులు, జంతువులు, పాకుటి పురుగులు, జలంలో ఉన్న చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులని, వీళ్ళన్నిటిని గైడెన్స్ చేయనికే, వీళ్ళన్నిటిని నడిపించనికే మనము మనుషులను చేద్దామంటే అనుకున్నాడట దేవుడు. ఇది ఎంత విడ్డూరంగా ఉండదు. జర ఆలోచన చేయండి. ఈ మానవుడు వీటన్నిటిని ఏలుతున్నాడా? ఆకాశ పక్షులను మానవుడు ఏలుతున్నాడా? వాటిని ఇష్టానుసారంగా అవి బతుకుతున్నాయి కదా. ఇప్పుడు సముద్రంలో ఉన్న జలరాశుల, భూగర్భంలో ఉన్న చేపలను కూడా మానవుడు ఏలుతాడంట. ఎక్కడ ఏలుతున్నాడు? మానవుడు ఏలేటిదంటే, ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యంని ఏలుతున్నాడంటే ఆ రాజు చెప్పినట్లా ఆ రాజులో ఉంటే ఆ రాజ్యంలో ఉన్నవారందరూ వినలే, దాన్ని ఏలడం అంటారు. సో మానవుడు చెప్పినట్లా చేపలు ఎండున్నాయా? దయచేసి ఆలకించండి. మీరు దీంట్లో ఏమైనా మిరకలు ఉంటాయి, సత్యాలు ఉంటాయని దినదినాల్లో ప్రార్థన చేసుకుంటా, మీ సమయం అంట వృధా చేసుకుంటా, మీ తల్లిదండ్రిని సన్మానించకుండా, అన్నదమ్ములను గౌరవించకుండా, భారతీయులను గౌరవించకుండా, మన భారతదేశ సంప్రదాయాన్ని గౌరవించకుండా ఈ బైబిల్ చేస్తున్నది. ఎందుకంటే బైబిల్లో అందరూ కూడా, ఒక కుటుంబంలో అందరూ కూడా యేసయ్యను నమ్మరు. తోడమంది నమ్ముతారు, తోడమంది నమ్మరు. వాళ్ళకు వీళ్ళకు విరోధంకి అవుతుంది కదా. సో అసోంటి కట్టడల నుండి విముక్తి పొందాల మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, చేపలను ఏలుతాడంట. చేపలను ఏలుతున్నారు ఇప్పుడు మానవుడు, ఏలకొచ్చిండు. దేవుడు తన స్వరూపమందు నరును సృజించనని దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఇక్కడ చూడండి, అంతటికంటే పెద్ద మిస్టేక్ ఇది. ఏమిటంటే దేవుడు తన స్వరూపం అని అంటే దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా మనిషిని చేస్తా అంటే అనుకున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు తన స్వరూపమందు మనిషిని చేస్తాము అంటే అనుకున్నాడంట, మనిషిని చేసిండంట, సృజించను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. ఆడేమని చేసిండంట, మళ్ళా మొగతని చేసిండంట, ఇద్దరిని చేసిండంట. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడని, దానిని లోబరుచుకునడని, సముద్ర జలపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాతు ప్రతి జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏమన్నాడంట, చేపలను కూడా మీరు ఏలుకొరి, పక్షులను కూడా మీరు నడుపురి, పురుగులను కూడా మీరు ఏలుకొరి, అన్నిటినీ ఏలుకొరి అంటున్నాడు. ఈ ఎట్లా ఏలుకొనికే శాతం అవుతుంది? ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకో, ఈ మానవునికి శాతం అవుతుందా? సముద్రంలో ఎన్ని జలరాశులు ఉండవు ఎవరికైనా గుర్తుంటాయి? వాటన్నిటికీ ఆదమే పేరు పెట్టిండంట. సో దయచేసి ఆలోచించండి. దేవుడు తన స్వరూపమందు మనిషిని చేసినప్పుడు మనుషులందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, నేను బయట దేశంకి వెళ్ళిన అనుకో, ఈడు ఇండియా అని కూడా అంటారు. అమెరికా వాడు ఇండియాకి వచ్చిండు అనుకో, అతను అమెరికాతను అంటాడు. నింగ్రోలు ఉంటారు, ఆఫ్రికాలు ఎంత నల్లగా ఉంటారు, కర్రగా ఉంటారు, ఎంత వాళ్ళ జాతి వ్యతిరేకంగా ఉంటుంది. సో మీన ఏమనంటే రకరకాలుగా జాతులను చేసిండు, జీవరాశులను చేసిండు అని అక్కడ మెన్షన్ చేసింది. కానీ కింద మాత్రము ఆడేమని మొగతని ఇద్దరిని చేసిండంట. ఈ ఇద్దరిని ఉంటే ప్రపంచం అంతా అయిందంట. ఇది చాలా తప్పండి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది జాతుల మంది ఉండరు. ఇప్పుడు పశువులలో కూడా ఎన్ని జాతులు ఉన్నాయి. పశువులలో కూడా రకరకాల జాతుల ఉన్నాయి కదండి. ఇప్పుడు పశువులలో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. అలాగనే మనుషులలో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. ఈ జాతి ప్రకారం ఒకటే మనిషిలోకి వెళ్ళి వచ్చలేదు. ఈ లాజికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషి లోపలికి వెళ్ళి అందరూ వస్తే అందరూ ఒక్కటిలాగా ఉండాలి. దేవుని స్వరూపంలో ఉంటే అందరూ ఒకలాగా ఉండరు. ఆఫ్రికోడు ఎనికి నల్లగా ఉన్నాడు అంతగానము,
అమెరికాడు ఏంటికంత ఎర్రగా ఉంటాడు, మనం ఎందుకు ఇట్లా ఉండము? ఎందుకంటే మన లోపల జాతులు ఉన్నాయి. నేపాలోడు ఎట్లుంటాడు? అలాగుంటాడు. అప్పుడే అర్థమైపోతుంటాడు నేపాలో జాతి అలాగని. సో ఈ బైబుల్ చాలా లాజిక్గా ఇలవడతలేదు. ఈ బైబుల్ చాలా సంవత్సరాల క్రితం నడుస్తుండే, కానీ ఇప్పుడు అమెరికా రాష్ట్రంలో ఈ బైబుల్ని బ్యాన్ చేసిండ్రు. బైబుల్ చదవరాదని నిషేధమని బ్యాన్ చేసిండ్రు. ఇది వార్తలలో కూడా వచ్చినాయి, మీరు కావాలంటే ఇంటర్నెట్లో వార్తల్లో కూడా చెక్ చేసుకోండి. బైబుల్ లాజిక్ తప్ప అన్నానని. సో మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేయరాదంట. నేను అన్నది ఏమిటంటే, ఎవరైతే హిందువులుగా ఉండరు కదా వాళ్ళు తిరిగి హిందుత్వంలో వచ్చేయండి. యేసుప్రభు వస్తాడు అంటాడు, అతను ఎప్పుడు రాడు. ఇవన్నీ మనకు జగడాలు పుట్టిస్తుంటాయి. ఇప్పుడు హిందుత్వం మత క్రిస్తన మత పడరాదు. ఎందుకు పడరాదు? ఈ మతాల వాటి ఈ బైబిల్ ఉంటే పడిరాదు. ఈ బైబిల్ అంటది వాళ్ళకు దూరంగా ఉండు, వాళ్ళ విగ్రహాలకు మొక్కకు, వాళ్ళ భార్య అనిపించింది తినకు, వాళ్ళ పూజలు చేసిన పదార్థం నీవు తినకు అని దూరం చేస్తున్నది. సో ఇవన్నిట్లకంటే మంచిదంటే మన హిందుత్వమే. మనం అందరం కలిసి హిందుత్వంలో ఉండి ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమతోటి మన పండగలు మన సంప్రదాయాలు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. క్రిస్టియన్ ఇట్లా పోయాలంటే బొట్టు తీపిస్తారు, గాజులు తీపిస్తారు, మొత్తం రండాలలాగా తయారు చేసి చేరుస్తారు. అసలు సంప్రదాయం మనకొద్దు. సో దయచేసి ఎవరిని కూడా కించపరచడాన్ని కానీ ఎవరిని చెడు ఉద్దేశంతో ఈ ఒక మాటలు ఆడకొచ్చినా, నా భారతీయులు నా హిందువులకు ఈ సత్యం తెలవాలని ఈ వీడియో చేస్తున్నా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్.